హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈ వీడియోలో మనం ఇంటి మీద వ్యాపార కేంద్రం మీద దృష్టి దోషం ఉంటే ఎలాంటి పరిహారాన్ని పాటించాలి, అదేవిధంగా ఒత్తైన జుట్టు ఉన్నవారు స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఇక ముందుగా దృష్టి దోషం తొలగించడానికి పరిహారం. దృష్టి దోషం అంటే ఎంతలా అంటే మా పైన ఏదైనా ప్రయోగం చేశారా అన్నట్లుగా ఇంట్లో పరిస్థితులు ఉన్నాయి, వ్యాపార కేంద్రంలో పరిస్థితులు ఉన్నాయన్నప్పుడు ఈ పరిహారాన్ని పాటించండి. ఇది ఒక తాంత్రిక పరిహారానికి సంబంధించింది. అమావాస్య దాటిన తర్వాత తొలి ఆదివారం రోజు ఒక నల్లబట్ట తీసుకోవాలి. 1.5 మీటర్ ఉన్న నల్లబట్టను తీసుకొని అందులో ఒక కొబ్బరికాయ, ఒక నిమ్మకాయను 2 చెక్కలు చేసి ఆ 2 చెక్కలు కూడా అందులో వేసి ఒక హత్తా జోడి అంటే గద్దకాల లెక్క ఉంటుంది అండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, రైట్ సైడ్కి ఉంది. సో ఆ హత్తా జోడిని తీసుకోండి, పెద్ద పూజ స్టోర్లో ఉంటుంది అది. ప్లస్ 125 గ్రాముల నల్ల ఆవాలు, 11 లవంగాలు, 11 మిరియాలు, ఒక మేకు. సో ఇవన్నీ కూడా ఆ నల్ల బట్టలో వేసి ముటకట్టి దక్షిణ దిశగా పెట్టండి. ఆదివారం రాత్రంతా ఉంచి సోమవారం రోజు స్నానం చేసిన తర్వాత జనసంచారం లేని చోట పెద్దగా లోతుగా గొయ్యి తవ్వి అందులో పాతి పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదండి. అదేవిధంగా ఇంటికి వచ్చాక లోపలికి వచ్చే ముందు కాళ్ళు తప్పకుండా కడుక్కొని రండి. ఇలా చేసినట్లయితే మీ ఇంటి మీద ఉన్న దృష్టి దోషం కానీ, వ్యాపార కేంద్రం మీద ఉన్న దృష్టి దోషం కానీ ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇక ఒత్తైన జుట్టు ఉన్నవారు అంటే దువ్వెన పెట్టడానికి కూడా దూరని జుట్టు, అదేవిధంగా ఒత్తైన జుట్టు ఉండి జడ ఎటు తిప్పితే అటు తిరిగే జుట్టు ఉన్నవారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాము. వీరికి నవగ్రహాల్లోని కుజుడు అధిపతి అన్నమాట, ఆధిపత్యం అనేది చెలాయిస్తాడు. సో కుజుడు కాబట్టి ఆవేశం, కోపం, ఉద్రేకం అన్నీ ఎక్కువగానే ఉంటాయి. కానీ అవి బయటపడకుండా జాగ్రత్త పడడమే వీళ్ళ నైపుణ్యం. అవసరం కోసం ఇతరులతో మాట్లాడతారు, అవసరం తీరిన తర్వాత దూరం పెడతారు. ఒకేసారి అనేక పనులను మొదలు పెడతారు, కానీ ఏ పనిని సరిగ్గా చేయలేకపోతారు. ఒకే లక్ష్య సాధనను ట్రై చేస్తే చాలా మంచిది. వీరు ఆరోగ్యం కాస్త చికాకుగా ఉంటుంది. అప్పు చేయాల్సి వస్తే మాత్రం వడ్డీ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించరు. కష్టపడి పైకొచ్చే మనస్తత్వం వీళ్ళకి ఉంటుంది. ఇక ఒత్తైన జుట్టు ఉండి జుట్టు ఎటు తిప్పితే అటు తిరిగే స్వభావం ఉన్న వారి గురించి చూద్దాం. వీరికి అందరి పట్ల దయ ఉంటుంది, ముఖ్యంగా జంతువులపై దయ ఉంటుంది. హాస్యప్రియులు. ఇంట్లో వారికన్నా కూడా బయట వారిని వీరు ఎక్కువగా గుర్తింపు లభిస్తుంది. అనవసరంగా ఎక్కువగా మాట్లాడరు, కష్టపడి పైకొస్తారు. వీరిని ఎవరు శత్రువులు వీరు ఎవరిని శత్రువులు అనుకోరు, కానీ వీరిని శత్రువులు అనుకునేవారు ఉంటారు. సో అలా కావాలని గిచ్చి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు శాంతంగా ఉండడం మంచిది. సో ఇది అండి ఒత్తైన జుట్టు ఉన్నవారి స్వభావం.